ఏవండోయ్! మనుషులకే కాదండి కష్టాలు. అప్పుడప్పుడు పూలకు కూడా వస్తూ ఉంటాయి అనిపించిందండి ఈ పూల మొక్కను చూడగానే నాకు. మరి ఇంత అందమైన పూలు పూసేటటువంటి ఈ మొక్కకు వచ్చిన కష్టం ఏంటి? మరి ఇవి దేవుడి పూజకు ఎందుకు పనికిరావు అనేది తెలియాలంటే మీరంతా నా ఛానల్‌కొచ్చి ఓ లుక్కేసి, ఓ లైకేసి వెళ్ళాలండోయ్! వీటిని గుర్తుపట్టే ఉంటారు గదండీ! మా చిన్నప్పుడు ఈ పూల చెట్లని ఇళ్లల్లో పెంచేవారు కాదండి. ఇప్పటికి గూడా మనం వింటూ ఉంటాం. మన పెద్దవాళ్ళు కొన్ని రకాల చెట్లని, ఈ చెట్లు ఇంట్లో ఉండకూడదు, పెంచకూడదు అని చెప్తూ ఉంటారు గదండీ! అలాంటి మొక్కల్లో ఒక మొక్కండి ఇది. దీన్ని గన్నేరు మొక్క, గన్నేరు పూల చెట్టు అని చిన్నప్పుడు పిలిచేవాళ్ళం. ఇది గుర్తుపట్టే ఉంటారు గదండీ! దీని పువ్వులు ఈ విధంగా యెల్లో కలర్‌లో ఉంటాయి, ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి, రెడ్‌గా ఉంటాయండి. దీనికి కాయలు గూడా ఉంటాయి. అయితే మా చిన్నప్పుడు ఈ గన్నేరు పూల చెట్టు కేవలం శివాలయాల్లో మాత్రమే పూసేదండి. ఆ రోజుల్లో అందరూ ఏమని చెప్పుకునేవారంటే, ఈ పూలంటే శివుడికి చాలా ఇష్టం. శివాలయాల్లో మాత్రమే పెంచాలి, ఇళ్లల్లో ఉండకూడదు అని మాకు పెద్దవాళ్ళు చెప్పేవారండి. శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ పూలను కోసి శివుడికి మేము అర్పించేవాళ్ళమనమాట. అందరూ కూడా ఈ విధంగానే చేసేవారు. అయితే అప్పుడప్పుడు బయట ఎక్కడైనా సరే రోడ్ల పక్కన ఈ చెట్లు కనిపిస్తే, ఈ చెట్ల పూలు అందంగా ఉన్నాయని మేము చిన్నప్పుడు తెలియక ఈ చెట్ల పూలు కోసినా, కాయలు కోసినా పెద్దవాళ్ళు కోప్పడేవాళ్ళండి. గబగబా తీసుకెళ్ళి చేతులు శుభ్రంగా కడిగేవారనమాట. మరి ఈ మొక్క కాయలు తిని చాలామంది చనిపోయారు అని కూడా అప్పుడప్పుడు వింటూ ఉండేవాళ్ళమండి చిన్నప్పుడు. ఇంకా అప్పుడప్పుడు ఈ చెట్టు పూలు ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని వీటిని ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు, ఆడుకొనిచ్చేవారు కాదండి. మరి ఇలాంటి పూల జాతికి సంబంధించిన మొక్కే ఈ మొక్క అండి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో కరివేరు పూల మొక్క అంటారు, గన్నేరు అంటారు. ఇంకా ఇంగ్లీష్‌లో అయితే ఒలియాండర్ అని పిలుస్తారండి. మరి ఒలియాండర్ అని ఈ పూలని పిలవడానికి గల కారణం ఏంటంటే, ఈ పూలల్లో ఒలియాండ్రిన్, ఒలియాండ్రిజన్ అనేటటువంటి 2 రసాయనాలు ఉంటాయంటండి. అందుకని ఈ పూలకి ఆ పేరొచ్చిందనమాట. ఇంతకీ ఈ పూలకొచ్చినటువంటి కష్టం ఏంటంటే, కేరళలో టీడీబీ, ఎండీబీ అని ఒక 2 కేరళ దేవస్థానాలకు సంబంధించిన బోర్డ్స్ ఉన్నాయండి. వీటి పనేంటంటే 1248 సంవత్సరంలో కేరళలో ఉండేటటువంటి ఆలయాల నిర్వహణ బాధ్యతని ఇవి తీసుకున్నాయన్నమాట. అంటే ఆ దేవాలయాలకు సంబంధించిన అన్నిటినీ నిర్ణయించేటటువంటి అధికారం, సక్రమంగా నడిపించేటటువంటి అధికారం కలిగినటువంటి బోర్డ్స్ అండి ఇవి. ఈ 2 బోర్డ్స్ వాళ్ళు కూడా కేరళలో ఉండేటటువంటి ఏ దేవాలయాల్లోనూ ఈ పూల మొక్కలు ఉండకూడదు, ఈ పువ్వులతో భగవంతుని పూజ చేయకూడదు అని ఒక చట్టం చేసి ఈ పూలని నిషేధించారంటండి. ఈ పూల మొక్కల్ని నిషేధించారంట. మరి దానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొన్ని పశువులు ఈ చెట్ల పూలు, ఆకులు తిని చనిపోయాయంటండి. అలాగే ఒక ఆవిడ కూడా చనిపోయిందట. అందుకని ఈ మొక్కల్ని నిషేధించారంట. ఇంతకీ మరి కేవలం ఈ పూల మొక్కల్ని, ఈ పూలని నిషేధించడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండీ! దీంట్లో ఒలియాండ్రిన్, ఒలియాండ్రిజన్ అనేటటువంటి రసాయనాలు ఉంటాయంటండి. ఆ 2 రసాయనాలు కూడా విషపూరితమైనటువంటి రసాయనాలంటండి. ఇవి గనక మన శరీరంలోనికి వెళ్తే ఆ విషం మన గుండె మీద పనిచేసి వెంటనే మనిషి చనిపోయేటటువంటి ప్రమాదం ఉందంటండి. కాబట్టి ప్రాణులకు హాని కలిగించే విష పదార్థాలు ఉన్నాయి కాబట్టి కేరళలో 2 ప్రధాన ఆలయ బోర్డులు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, మలబార్ దేవస్వం బోర్డు వాళ్ళు, ఈ 2 దేవస్థానాల వాళ్ళు ఈ పూలను, పూల చెట్లను దేవాలయాల్లో ఉండకూడదు, పూజ చేయకూడదని నిషేధించారండి. దానికి ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. ఇంటి ముందు మనం ఒక్క మొక్క వేసుకున్నామంటే చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా విరబోస్తాయండి. ఇంకా ఇది లో మెయింటెనెన్స్ మొక్క అనమాట. దీనికి అసలు మనం కొన్ని నీళ్లు పోస్తే చాలండి. నీళ్లు పోయకపోయినా సరే పెరుగుతుంది ఇది. ఏమి ఎరువులు, గిరువులు, మందులు, మాకులు ఏమి ఇవ్వక్కర్లేదు. ఇంకా పింక్ కలర్లో అందంగా ఉంటాయండి ఈ పూలు. సాధారణంగా ఆడవాళ్ళకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం ఉంటుందన్నమాట. కాబట్టి దేవాలయాల్లో పూజకి పనికిరావు అనేసరికి నాకు చాలా బాధ అనిపించిందండి.
అయితే కాకపోతే ఒకటి మనం మనుషులం కాబట్టి వాటి పట్ల ఇలాంటి మొక్కల పట్ల మనం జాగ్రత్తగా ఉంటాం కానీ పాపం పశువులకి తెలియదు కదండి. దారి వెంబడి వెళ్తూ ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఆ రోడ్ల పక్కన ఏమైనా చెట్లు కనిపిస్తే ముఖ్యంగా ఈ మేకలు లాంటివి గబగబా ఆ చెట్ల కొమ్మలు రెమ్మలు ఆకులు ఇవన్నీ కూడా విరుచుకుని కాయలు ఆకులు ఉంటే తినేస్తూ ఉంటాయండి. అలా తిన్నప్పుడు వాటి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి నిషేధాన్ని విధించడం జరిగిందనమాట. కాకపోతే ఇంత అందమైన పూల మొక్కను మనం దూరం చేసుకోలేమండి. మన ఇళ్లల్లో ఏదో ఒక మూల మనం పెంచుకోవచ్చండి. ఎందుకంటే దీంట్లో ఈ విష పదార్థాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే విషయం మనకు తెలిసింది కాబట్టి మనం ఒక అందం కోసం జాగ్రత్తగా పెంచుకోవచ్చండి దీన్ని. ఎందుకంటే ఇంత అందమైన పూల మొక్కను మనం ఎలా దూరం చేసుకుంటామండి. కాబట్టి ఈ పూలల్లో ఈ విష పదార్థాలు ఉన్నాయనే విషయాన్ని మీరందరూ తెలుసుకోండి. కానీ ఈ పూల మొక్కని దూరం చేసుకోకండి. ఏ మన ఇంట్లో గార్డెన్లోనే ఏదో ఒక మూల తప్పకుండా దీనికి మనం ఆశ్రయం ఇద్దామండి. ఎందుకంటే ప్రతి మొక్కలోనూ కూడా ఔషధ గుణాలు కూడా ఉంటాయండి. ఈ ఎంత విషపూరితమైనటువంటి ఈ మొక్కని కూడా ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారండి. మరి ఆయుర్వేద వైద్యులు కొన్ని రకాల పద్ధతుల ద్వారా ఈ మొక్కకు సంబంధించినటువంటి ప్రతి భాగాన్ని ఉపయోగించుకుని వాళ్ళు క్యాన్సర్లు తగ్గించేటటువంటి మందులు తయారు చేస్తారంటండి. కాబట్టి ఈ పూల మొక్కను మనం వెలివేయవలసిన అవసరం లేదండి. దీంట్లో ఉండేటటువంటి సుగుణాలు మరి దీంట్లో ఇంకేవైనా గొప్ప గుణాలు ఉన్నాయేమో అవన్నీ కూడా భవిష్యత్తులో మరి మన ముందు తరాలకి తెలిసే రోజులు రావాలని, ఈ పువ్వు కూడా ఆదరణకి నోచుకునే రోజులు రావాలని మనం అందరం కోరుకుందామండి. మరి మీ ఇంట్లో ఇలాంటి పూల మొక్కలుంటే పశువులు తినకుండా పిల్లలది వాటిని కోసుకుని నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఇంత అందమైన పూల మొక్కను మాత్రం దూరం చేసుకోకండి. కానీ మీ ఇంటి పరిసరాల్లో ఏదో ఒక మూలదానికి ఆశ్రయం ఇచ్చి దీన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా కాపాడుకుందామండి.